శ్రీమాత్రే నమః అండి. కార్తీక మాసం అంటేనే పూజలు, వ్రతాలు, నోములు, దీపదానాలు, జ్వాలా తోరణాలు, యాత్రలు, తీర్థయాత్రలు, వ్రతాలు, ఇవన్నీ ఉపవాసాలు కదండి. ఇవన్నీ పూర్తయిన తర్వాత చివరిగా వచ్చేది ఏంటి అంటే మనకి పొలిపాడ్యమి అండి. పొలిపాడ్యమి అంటే ఏంటి, పొలి స్వర్గం అంటే ఏంటి అంటే ఇక్కడ నేను ఈ కథ గురించి చెప్తానండి. అసలు ఆవిడ ఎవరు ఏంటి అనే విషయం గురించి మీకు వివరంగా చెప్తానండి. పూర్వము ఒక అత్త ఉండేదండి. ఆవిడకి 5 కోడళ్ళు ఉండేవారండి. చిన్న కోడలు పేరు పొలి అండి. ఆవిడ చాలా పరమ భక్తురాలండి. అయితే అత్తకి ఇది నచ్చేది కాదండి. ఎందుకంటే అత్త ఎప్పుడు కూడా నేనే చాలా భక్తురాలిని అనే అహంకారంలో ఉండేదండి. అందుకోసం చిన్న కోడల్ని ఎప్పుడు కూడా తను మెచ్చుకునేది కాదు. తనకు ఆవిడంటే నచ్చేది కాదు. మిగతా 4 కోడలు అత్తను అనుసరించేవారు. అత్త వారితో నోములు, పూజలు, వ్రతాలు చేయించేది చిన్న కోడలికి మాత్రం ఇంటి పనంతా చెప్పేసి ఆవిడ పూజల్లో పాల్గొనకుండా చూసేది. అయినా కూడా పొలి మాత్రం ఎప్పుడూ కూడా తన పూజలు మానుకోలేదు, తన భక్తిని కూడా మానుకోలేదు. తన పూజలు ఏదో ఒక రకంగా చేస్తూనే ఉండేది. అయితే ప్రతిరోజు కార్తీక మాసంలో వాళ్ళత్త ఇంటి దగ్గర నుంచి వాళ్ళ 4 కోడళ్ళని తీసుకొని గుడికి వెళ్ళేటప్పుడు ఆవిడకి బోలెడంత పని చెప్పేసి పొలికి 5వ కోడలికి ఇంట్లో దీపారాధనకి ఏది కూడా అంటే దానికి సంబంధించిన వస్తువులు ఏవి కూడా లేకుండా జాగ్రత్త పడి వెళ్ళిపోయేది. కానీ పొలి మాత్రం ఏం చేసేదంటే భక్తితో ఇంటి పెరట్లో ఉన్న పత్తి చెట్టు అంటే దూది చెట్టు ఉంటుంది కదా, దానికి దూది తీసుకొని కొంచెం ఒత్తులు చేసుకొని ఇంట్లో కవ్వం ఉంటుంది కదా, పాతకాలంలో అందరి ఇళ్లలో పాలు, పెరుగు, వెన్న ఉండేవి కదా, చిలికిన దానికి కొంచెం వెన్న వస్తుంది కదా, ఆ చిలికిన కవ్వానికి ఆ కవ్వానికి ఉన్న వెన్నని తీసుకొని చమరుగా చేసి ఆ ఒత్తి వెలిగించి దీపాలని వెలిగిస్తూ ఉండేదన్నమాట. ఈ విధంగా కార్తీక మాసం అంతా కూడా పొలి దీపాలను వెలిగిస్తూనే ఉంది. ఏ ఆటంకాలు వాళ్ళ అత్తగారు పెట్టినా కూడా వాటిని దాటేసుకొని. ఇంకొకటి ఏంటంటే వాళ్ళ అత్తగారు ఇంటడి పని ఆవిడకి చెప్పి ఆవిడ పూజ చేసుకోకుండా ఉండడానికి సర్వ విధాల ప్రయత్నం చేసేది. కానీ పొలి మాత్రం ఓపికతో ఇంటి పనంతా చేసుకొని ఆ తర్వాత ఆమె పూజలో కూర్చునేది. ఆ ఒత్తి ఆ యొక్క చెట్టుకు పెరట్లో ఉన్న చెట్టు యొక్క దూదిని తీసుకొని ఆ కవ్వానికి ఉన్న కొంచెం వెన్నని తీసుకొని చమరుగా చేసుకొని ఆవిడ దేవుడి ముందు దీపారాధన చేసేదనమాట. ఈ విధంగా ఆవిడ కార్తీక మాసం అంతా పూర్తి చేసుకొని దైవభక్తిలో ఏమాత్రం ఆటంకం రాకుండా ఆవిడ భక్తి ఏంటంటే కొనసాగించిందనమాట. ఈ విధంగా చేయటము వాళ్ళ అత్తగారికి కానీ మిగతా కోడళ్ళకి కానీ ఎవరికీ తెలియలేదన్నమాట. వాళ్ళ అత్తగారు మిగతా కోడళ్ళు ఏమనుకున్నారంటే మేమే ప్రతిరోజు గుడికి వెళ్తున్నాము, దీపారాధన చేస్తున్నాము, పూజలు పునస్కారాలు చేస్తున్నాము, మేమే ఎక్కువ భక్తులము, మాకే ఎక్కువ పుణ్యం వస్తుంది అని ఈ విధంగా ఆలోచిస్తున్నారు. పొలి మాత్రం ఇవేవి ఆలోచించకుండా తన స్వతహాగా ఉన్న దైవభక్తి వలన తను పూజ ఏదో ఒక విధంగా భగవంతుడికి చేసుకోవాలనే ఉద్దేశంతో ఆవిడ ప్రతిరోజు దీపారాధన చేయటం, పూజ చేయటం అనేది కార్తీక మాసం అంతా చేస్తూనే ఉంటుంది. చివరి రోజు రానే వచ్చింది. కార్తీక మాసం అంతా అయిపోయింది. చివరి రోజు ఏం చేసింది అంటే పొలి దీపాలని నీళ్ళలో వదిలింది. ఆ తర్వాత వాళ్ళ అత్త కోడళ్ళు గుడి నుంచి ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చేసరికి చూస్తే ఏముంది, ఆకాశం నుంచి ఏంటి అంటే విమానం అంటారు కదా, అంటే ఇప్పుడున్న ఏరోప్లేన్ కాదండి, పూర్వకాలంలో విమానం, అది వచ్చి పొలిని ఏంటి అంటే సజీవంగానే స్వర్గానికి తీసుకువెళ్తుండడం వాళ్ళంతా చూశారనమాట. ఇదేంటి, మేమందరం గుడికి వెళ్ళాము, పూజలు చేశాము, కార్తీక మాసం శ్రద్ధగా పాటించాము, మరి పొలిని ఎలా తీసుకెళ్తుంది అని వారు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు. అంతలో వారి అత్తగారు ఏం చేశారంటే పొలి కాళ్ళను పట్టుకుందనమాట. తను కూడా స్వర్గానికి వెళ్ళాలి అని. ఆవిడ కాళ్ళని పెద్ద కోళ్ళు, ఆవిడ కాళ్ళని చిన్న కోళ్ళు, ఇలా మిగతా 4 కోడళ్ళు ఒకరి తర్వాత ఒకరు వేలాడపడ్డారండి. కానీ ఎవరు కూడా సజీవంగా స్వర్గానికి వెళ్ళలేదండి. పొలి మాత్రమే స్వర్గానికి వెళ్ళిందండి. అందుకే ఇది పొలి స్వర్గం లేదా పొలిపాడ్యమి అని పేరు వచ్చిందండి. ఇంకొకటి ఏంటి అంటే ఈరోజు దీపాలు మీరు నీటిలో వదిలేటప్పుడు అంటే కోనేరు, చెరువు, బావులు, నదులు, సముద్రాలు ఎక్కడ దీపం వదిలినా సరే ఒకసారి దీపాలని వదిలిన తర్వాత 3 సార్లు ఇలా చేతితో నీటిని తోసి నమస్కారం పెట్టుకొని ఆ నీటిలో దీపాలను వదలడానికి ముందు పసుపు, కుంకుమ, అక్షంతలు, పువ్వులు వీటన్నిటిని వేసి దీపాలను వదిలి ఆ తర్వాత 3 సార్లు ఇలా నీటిని తోసిన తర్వాత పొలిపాడ్యమి కథ ఖచ్చితంగా వినాలండి. అప్పుడే మీకు పూర్తి ఫలితం లభిస్తుంది. ఎందుకు చెప్తున్నాను అంటే ఇక్కడ ఈవిడ ఏది ఉన్నా లేకున్నా కూడా ఎంత భక్తి శ్రద్ధ అనేది ముఖ్యం, భక్తి అనేది ముఖ్యం అనేది మనకు నిరూపించింది కదండి. అంటే మనం ఏ పూజలు చేసినా, వ్రతాలు చేసినా, నోములు చేసినా, యాత్ర చేసినా కూడా భక్తి శ్రద్ధ అనేది అక్కడ ముఖ్యం అనేది మనకి ప్రతి కథలోనూ తెలుస్తుందండి. ఈ కథలో కూడా మనకు అదే తెలిసింది కదండి. అందుకోసమని మనం ఒకవేళ కోనేరులు, చెరువులు, నదులు వెళ్ళలేకపోతే ఇంట్లోనే ఒక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లో నీటిని, స్వచ్ఛమైన నీటిని పోసి
పరిశుభ్రమైన గిన్నెని తీసుకోండి. దాంట్లో నీటిని పోసి దాంట్లో పసుపు, కుంకుమ, అక్షతలు, పువ్వులు అన్నీ వేసి అరటి డొప్పలు ఉంటాయి కదండి, ఆ అరటి డొప్పల్లో కొంచెం నూనెలో కానీ నెయ్యిలో కానీ అద్దిన ఒత్తులు ఉంటాయి కదా, ఆ ఒత్తులను వేసి వెలిగించండి. ఇలా ప్రతి ఒక్కరి అంటే ఇంట్లో కుటుంబ సభ్యులందరూ చేయాలండి. అమ్మ చేసింది కదా, వారి చేసింది కదా అని కాదండి. ఎవరి ఒత్తులు వారే సపరేట్గా డొప్పల్లో వెలిగించుకోవాలండి. ఈ విధంగా కూడా చేసుకోవచ్చండి నదుల్లోకి వెళ్ళలేని వారు. శ్రీమాత్రే నమః.